పాసుమైలారంలో జరిగిన పేలుడు ఎంతో మంది జీవితాలలో విషాదాన్ని నింపింది. జీవితాంతం కలిసి ఉండాలని ఎన్నో కలలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు కూడా ఈ ఘటనలో మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టేస్తోంది. మరోవైపు ఇప్పటికే 11 మృతదేహాలకు DNA టెస్టులు నిర్వహించి సంబంధిత కుటుంబాలకు అందించారు. ఇక ఈ హృదయ విదారక ఘటన మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమలో నిన్న రియాక్టర్ పేలినటువంటి ఘటనలో మృతులు 45 జరిగినటువంటి పరిస్థితి నేపథ్యంలో 11 మందిని అధికారులు ధృవీకరించారు. ఆ 11 మంది మృతులకు వారి పోస్టుమార్టం నిమిత్తం వారి సొంత గ్రామాలకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు పటాన్చెరులో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి 2 పోలీసుల సహాయంతో ఆ డెడ్ బాడీలను వాళ్ళ ఇంటికి చేర్చినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుస్తూ ఉంది. వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం వాళ్ళకు తక్షణమే అంటే వాళ్ళకు ఖర్చుల నిమిత్తం మృతి చెందిన వాళ్ళకు ₹1,00,000 అలాగే హాస్పిటల్లో చికిత్స పొందిన వాళ్ళకు 50,000 రూపాయలను తక్షణం ఖర్చుల నిమిత్తం అనౌన్స్ చేసినటువంటి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆ చెక్కులను వాళ్ళ కుటుంబీకులకు అందజేశారు. ఆ కుటుంబీకులకు చెక్కులు అందజేసిన నేపథ్యంలో వారిని వాళ్ళ సొంత గ్రామాలకు అంబులెన్స్లు ఇచ్చేసి ఆ చెక్కులు ఇచ్చేసి అంబులెన్స్లతో వాళ్ళ సొంత గ్రామాలకైతే పంపించినటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఈ పటాన్చెరు పారిశ్రామికవాడ పాషమైలారంలో జరిగినటువంటి యథార్థ ఘటన అసలు ప్రతి ఒక్క మనిషి గుండెను పిండేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఘటన ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఈ శోక సముద్రంలోకి ముంచెత్తిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాజకీయ నాయకులు, మంత్రులు, అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా ఇంతకుముందే ధృవ హాస్పిటల్కి వచ్చేసి అందులో ఉన్నటువంటి 9 మంది ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ₹1,00,00,000 కూడా సహాయం అందించాలి అని చెప్పేసి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా కవిత డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైతే గత నెల రోజుల క్రితం ఈ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఇద్దరు డ్యూటీకి వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళు కూడా మృత్యుబాధ పడడం చాలా శోక సముద్రంలో ముంచి తేలుతూ ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కరి బాధలు ఒక్కొక్కరు బీహార్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళైతే ఎక్కడ ఏం జరిగిందో ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎంతో కన్నీరు మున్నీరైపోతా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ విషాద ఘటనలు అయితే ప్రాణాన్ని కలిచివేస్తున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందని అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ కంపెనీలో అయినా ప్రతి ఒక్కరి సేఫ్టీ ప్రికాషన్స్ ఇప్పటి నుంచి పాటించాలి. ఎవరికి కూడా ఇలాంటి ఘటన ఒక్కరికి కూడా ఎప్పుడు మళ్ళీ లైఫ్లో జరగకూడదు అనే విషయం అయితే ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇప్పటి నుంచి ఒక కమిటీ వేసి కంపెనీలకు ఏ కంపెనీలకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే కంపెనీ పాటించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ పటాన్చెరు పాషమైలారం జరిగినటువంటి తీవ్రంగా 45 మంది మృత్యువాత ఇందులో 11 మందిని పంపించడం అంబులెన్స్లో పోలీసులను ఇచ్చేసి పంపించినట్టు బాధాకరమైనటువంటి విషయం అయితే పటాన్చెరులోనే చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో.